వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవరకద్ర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి దేవరకద్ర నియోజకవర్గం నూతనంగా ఏర్పాటు చేసిన కౌకుంట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జట్టి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పాల్గొని మాట్లాడుతూ వచ్చే గ్రామస్థాయి ఎన్నికల్లో విజయం సాధించాలని సోయి ఉండవద్దని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం కౌకుంట్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా చందుగౌడ్ను, మండల యూత్ అధ్యక్షుడిగా దాసరపల్లి రాఘవేందర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ మండల అధ్యక్షులకు, ఎందుకంటే ఇది మండల కమిటీ కనుక ముఖ్యంగా వాళ్ళకి చెప్పాలి. మండల కమిటీ అధ్యక్షులకు, యూత్ అధ్యక్షులకు మరియు మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీలకు గుడిపైకి రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది దుర్మార్గులు మా ఎమ్మెల్యే గారు ఏం చేసి ఆల వెంకటేశ్వర రెడ్డి గారు బోర్డుల మీద దాళ్ళ మీద కన్ను పెట్టలేదు. బోర్డులు పెట్టుకోవాలి, దాని మీద పేరు ఉండాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఏం చేసిందంటే నాకు పేరు ముఖ్యం కాదు, నాకు అభివృద్ధి ముఖ్యము, ప్రజలకు ఏమి కావాలనే ముఖ్యమని చేసి దాన్ని ఎప్పుడో మేము కట్టినాం. పోయిన సంవత్సరమే మేము పూలు వెళ్ళినాం, అన్ని చేసినాం. దానికి కొంతమంది నాయకులు మొన్న ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆయన ఎంతో ఉన్న తెలియలేని వ్యక్తులు ఏం చేసిందంటే ఆ దానిక శిలాపలకం కట్టే పేరు పెట్టుకున్నాడు. అంటే దానికి ఒక రూపాయి బిల్ల కూడా లేకుండా దాన్ని శిలాపలకం పెట్టుకునే దానికి సిగ్గు సర ఉంటే దాన్ని ఇప్పటికైనా మీరు ప్రజలు అదే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అదే కాంగ్రెస్ వాళ్ళు కానీ విమర్శిస్తున్నారు. 6 గ్యారెంటీలు చెప్పి దొంగదారిలో ఈరోజు ప్రభుత్వానికి రావడం జరిగింది. ఈరోజు 6 గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు పరచకుండా ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలను ఎక్కడ పడితే అక్కడ కట్టడి చేసి పోలీస్ కేసుల్లో కానీ లేకుంటే పథకాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యంగా దేవరకద్ర కాన్స్టిట్యున్సీలో ఈ సంవత్సరంలో నేను ఒకటి అడుగుతున్నాను. ఈ సంవత్సర కాలంగా గవర్నమెంట్ తో కొట్లాడి 100 కోట్ల నిధులు వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. 1 రూపాయి కూడా నిధులు తీసుకురాలేదు. ఈరోజు దేవరకద్ర శాసనసభ్యుడు మసూర్ రెడ్డి గారు కేవలం షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వనికే, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వనికే, లేకుంటే రిబ్బన్ కటింగ్ లకు పరిమితమై వాట్సాప్ లో ఫోటోలకు మాత్రమే పరిమితమై ఈరోజు కాలయాపన చేస్తూ సంవత్సర కాలంగా 1 రూపాయి నిధులు తీసుకురాకుండా కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలను కక్షపూరితంగా కేసుల్లో పెడుతున్నట్టు చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. 2 ఏళ్ళు అయిపోతుంది. నినాక నేను కొత్తగా విన్నా, ఎవరో ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు జిఎంఆర్ గారు మండలం ఏర్పాటు చేశారని చెప్పినంట. ఇంత సిగ్గు శరం ఉందే మీకు అని అడుగుతున్నా నేను. ఖాళీ మండల ఆఫీస్ ఇప్పటివరకు తేలేకపోయారు, సంవత్సరం అయిపోయింది. అలాగే బీటీ రోడ్లు మాకు 2 శాంక్షన్ చేస్తే అన్న, ఇప్పటివరకు మేము కౌకుంట్ల మండలానికి రైలు 5 నిమిషాలు వచ్చేటోళ్ళం. ఇప్పటివరకు దాని గురించి ఊసేలేదు. దాసరపల్లి బీటీ రోడ్ కానీ, ముచ్చింతల పుట్టపల్లి బీటీ రోడ్ కానీ. ఈ అవకాశం పెద్దలందరికీ ఏం జరిగిందిరా నాయన అంటే పెద్ద గుండు సున్నా ఇచ్చారు తప్ప ఇచ్చింది ఏమీ లేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మళ్ళా దానికి సంవత్సర కాలం అయిందని మొన్న సంబరాలు చేసుకున్నారు. సంబరాలు చేసుకోవాలి, పండుగ చేసుకోవాలంటే ఓ కారణం అనేది ఉండాలి కదా. నేను గిది చేసిన కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎన్నెన్ని అబద్ధపు మాటలు చెప్పారు. కేసీఆర్ రైతు బంధు ప్రపంచంలోనే ఎవరు ఇయ్యలే, కేసీఆర్ పెట్టిండు మొదటిసారి 8,000 ఇచ్చారు పంటకు, 2 పంటలకు. మళ్ళీ దాన్ని 10,000 చేసిండు. ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు, అసలు 3 పంటలకు ఇవ్వాలి కదా అన్నాడు. దీని అబ్బా 3 పంటలు కాదు, ఉన్న 1 పంటనే కొట్టిడు. మొన్న రైతు బంధు ఉన్నదాన్ని 1 పోయిందా లేదా? 2 పోయినాయి. ఏమన్నాడు, డిసెంబర్ 9 పోయి ఇమ్మీడియట్గా 2 లక్షలు రుణమాఫీ చేస్తా, 2 లక్షలు ఉరికిపోయి తెచ్చుకోపోండి బ్యాంక్ అన్నారు. తర్వాత వచ్చింది ఎవరికైనా రుణమాఫీ? మా ఇంతకు ముందు మంది చెప్పి ఏ ఊర్లో చూడు 40% మందికి అయినాయి, 60% మందికి కాలే.
మరొకసారి చందుగౌడు మండల పార్టీ అధ్యక్షుడిగా, అదేవిధంగా రఘు మండల యూత్ అధ్యక్షులుగా. నిజంగా సీనియర్ అయ్యిండు రఘుడు, కానీ ఇంకా కొన్ని రోజులు తప్పదు తీసుకోవాలని చెప్పినాం. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చే వరకు, కొత్త వాళ్ళు ఇంకా కొంచెం యాక్టివ్ అయ్యే వరకు కొత్త మండలి కాబట్టి, ఎందుకంటే యాక్చువల్గా నియోజకవర్గానికి తీసుకోవాలి రఘును. అందుకే నెక్స్ట్ మనం ఏప్రిల్లో చేసుకునే దాంట్లో ఆలోచన చేద్దాం, కానీ అప్పటి వరకు కంటిన్యూ ఉండాలి. అప్పటి వరకు కోఆర్డినేషన్ చేసుకోవాల్సిందిగా రఘును ప్రత్యేకంగా కోరుకుంటూ మరొకసారి ఇద్దరికి శుభాకాంక్షలు. మీ ఇద్దరి మీద బాధ్యత ఉంటుంది, అందరినీ కలుపుకొని పోయే బాధ్యత ఉంటుంది. జాగ్రత్తగా అందరినీ కలుపుకొని పోవాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఇవాళకి 1,25,000 కోట్ల అప్పు చేసారు. 1,25,000 కోట్లలో ఒక్కటన్నా ఒక పని చేసి రాని అడుగుతున్నాం. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటన్నా నెరవేరిందా? లేదు ఒక పెద్ద ప్రాజెక్ట్ అన్నా కట్టిర్రా? ఏది లేకపోగా 1,25,000 కోట్లు అంటే ఇలా 5 ఏళ్ళలో దాదాపు 6.5 లక్షల కోట్లు అప్పు చేయడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళకి ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన లేదు, ఏ విధంగా దోసుకోవాలన్న ఆలోచన లేదు తప్ప ఇలా 1,25,000 కోట్లు అప్పు తెస్తే ఇలా ఒక్క పని ఈ తెలంగాణలో జరగాలి. ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం, 10 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ పాలన తిట్టడమే కాదు. మీకు ఒక మంచి అవకాశం వచ్చింది, జిల్లా నుంచి ఇంకా ముఖ్యమంత్రిగా అయ్యారు. ఇంకా ఈ జిల్లాకు గొప్పగా ఏం చేయాలన్న ఆలోచన చేయాలన్నా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, కోరుతా ఉన్నా. ఒక మంచి ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. ఈ 4 ఏళ్ళలోనన్నా ప్రజలకు సంబంధించిన విషయాల మీద, పాలమూరు జిల్లాకు వరప్రధానమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద, ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్ పనులు ఉన్నాయో దాంట్ల మీద ధ్యాస పెట్టాలి తప్ప మేము తెచ్చి కంప్లీట్ చేసిన వర్క్లకు మళ్ళీ ఒక పలకలు పెట్టుకోవడం, రిబ్బన్లు కట్ చేయడం కాదు. వీలైతే కొత్తగా శాంక్షన్లు తీసుకురాలి. ఇంకా గొప్పగా, మాకంటే గొప్పగా చేస్తామని చెప్పి చేసే ప్రయత్నం చేయండి తప్ప వాట్సాప్లో పెడితే కేసులు. అరే ఉద్యమంకి వెళ్ళి వచ్చిన వాళ్ళము, మా పిల్లలు ఉద్యమకారులు, ఎంతమంది మీద కేసులు పెట్టినా ఎవడు భయపడడు. చూసా సంవత్సరం అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు అయితే కథం అయిపోయాయి. మీరు నేర్పిపోతున్నారు నెక్స్ట్ ఎట్లుండాలనేది, అది గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతాను.